ఎడ్యుకేషనల్, స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కథ. అందరికీ కనువిప్పు కలిగించేటువంటి కథ. మన ఆధ్యాత్మికతకు ఎందుకు రావాలి అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. అందరికీ కనువిప్పు కూడా కలిగించేటువంటి ఒక చక్కని నీతి కథను మనము ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం. ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకు మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు. ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ, ఏమిటోనండి, సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు. వెంటనే ఆ సాధువు, అయితే నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని కంగారు పడుతూ, అలా ఎలా కుదురుతుందండి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు. సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. మాటల్లో సాధువు అన్నాడు, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని తడబడుతూ, ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి అన్నాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే యజమాని ఆతిథ్యం, సాధువు అదే మాట. యజమాని జవాబు కొంచెం విసుగ్గా, పిల్లలకి డబ్బు విలువ తెలియదు, అందుకని నేను దాచినదంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను, వీలు చూసుకొని చెప్తాను, ఒక పెద్ద ఇల్లు కట్టాలి, మీలాగా నాకు ఎలా కుదురుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వెంక చూసి వెళ్తుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు. అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువు కొంత బాధ అనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది. ఆ యజమాని అనుమానంగా దాని వంక చూశాడు. సందేహం లేదు, యజమాని కుక్కగా పుట్టాడు. సాధువు మంత్రజలం దాని మీద చల్లి, ఏమిటి నీ పిచ్చి ముఖం, పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంట రా, నీకు మోక్షం చూపిస్తానన్నాడు. యజమాని ఆ మాట మాత్రం వినలేదు. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకు చెప్పలేదు, ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. మళ్ళీ కొన్నాళ్లకు సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనబడలేదు. పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తూ ఉంటే కింద ఒక పాము కనిపించింది. పరీక్షగా చూశాడు. ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు. మంత్రజలం చల్లి, ఇంకా ఆ ఇంటిని వదిలి వెళ్ళవా, నాతో రా అన్నాడు. ఆ మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకు కాకుండా ఇతరులకు దక్కనీయకుండా చూడాలి కదా అని దీనంగా అన్నాడు. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో, మీ నాన్న ఈ చెట్టు కింద డబ్బు దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అన్నాడు. అప్పుడు కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తన కర్రలతో చావగొడుతుంటే అతడు దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. గృహాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ఈ విధంగా మనము బంధాలతో ఉండడం వల్ల, ఎక్కువ బంధాలు పెనవేసుకోవడం వల్ల మన ఆధ్యాత్మికతకు చాలా విఘాతం అనేటువంటిది కలుగుతుంది అని